తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు. రెండు దర్యాప్తు సంస్థలు, ఒకటి ఈడీ, సిబిఐ, రెండు దర్యాప్తు సంస్థల్లోనూ బెయిల్ కావాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టుని అయితే సంప్రదించారు. ఢిల్లీ హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపింది. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ముందు విచారణ అయితే జరిగింది. ఈ విచారణలో భాగంగా ఇటు ఆ కవిత తరపు న్యాయవాదులు మొత్తానికి కోర్టు దృష్టికి అయితే మొదటి నుంచి ఏ విధంగా జరిగింది అనే అంశాలు మొత్తాన్ని తీసుకొచ్చారు. మొదటగా కవిత ఇంట్లో విచారణకు చేపట్టినప్పుడు ఏ విధంగా జరిగింది, దాని తర్వాత ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరైనప్పుడు ఆమె ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, దాని తర్వాత ఇటు ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్కి చేరుకొని కవిత నివాసంలో విచారణ అంటూ చెప్పి కవితను ఏ విధంగా అరెస్ట్ చేశారు అనే కోణంలో మొత్తానికి, దాని తర్వాత కవిత మొబైల్ ఫోన్స్ ఏ విధంగా జరిగింది, దాని తర్వాత కవిత పాత్ర పైన ఇటు సిబిఐ ఈడీ ఏ విధంగా చెప్తున్నా అలాంటి అంశాలన్నింటినీ కూడా ఢిల్లీ హైకోర్టుని అయితే వివరించారు. అవంతా వివరణ తీసుకున్న తర్వాత ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఈ వాదనలన్నింటినీ కూడా సోమవారానికి వింటారంటూ కూడా వాయిదా అయితే వేశారు. మొదట సోమవారానికైతే ఆ కవిత తరపు న్యాయవాదులు పూర్తిగా దీనిపైన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మొత్తానికి సోమవారానికి అయితే అవకాశం ఉంది. దాని తర్వాత మంగళవారానికి ఇటు రెండు దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేసి ఏ విధంగా తమ టేకప్లో ఉంచుకున్నాయో ఇటు ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలకు కూడా మంగళవారానికి అయితే అవకాశం ఇచ్చారు. మొత్తానికి ఈ కేసు గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈడీ అధికారులు బెయిల్ పిటిషన్లు కౌంటర్ దాఖలు చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అలానే సిబిఐ కూడా ఇదే తరహాలో మేము కౌంటర్ దాఖలు చేయబోతున్నాం, దాని తర్వాత జూన్ 7వ తేదీన ఛార్జ్షీట్ కూడా తయారు చేస్తామంటూ కూడా ఇటు సిబిఐ చెప్పింది. సో ఈ రెండింటి నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ కూడా మరికొద్ది పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు సోమవారం, మంగళవారం తర్వాత కవితకు ఇటు ఢిల్లీ హైకోర్టు తరఫున బెయిల్ వస్తుందా రాదా అనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఢిల్లీ హైకోర్టు కాకుండా ఇటు రోజ్ అవెన్యూ కోర్టులో కూడా ఇటు బెయిల్ పిటిషన్ల పైన విచారణలు కూడా జరుగుతున్నాయి. కవిత పైన ఈడీ అధికారులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కవితతో పాటు ఇందులో ఉన్న కొంతమంది పైన 5గురి పైన ఛార్జ్షీట్లు కూడా వేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి 5గురి నిందితుల పైన ఛార్జ్షీట్లు కూడా ఈడీ అధికారులు అయితే వేశారు. మొత్తానికి కవితను మినహాయించి మిగతా 4గురు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా ఏ విధంగా ఛార్జ్షీట్లో చేశారు, వారు చేసిన అభియోగాలు ఏంటి, వారి పాత్ర ఏంటి అని కూడా ఇటు కావేరీ బవేజా రోజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి అడిగారు. సో మొత్తానికి అవన్నిటిని కూడా వివరిస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. మొత్తానికి 29న అంటే మే 29వ తేదీన ఇటు ఢిల్లీలోని ఇటు రోజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఇటు ఛార్జ్షీట్ని టేకప్ చేస్తున్నారా లేదా అన్నది అంశానికి సంబంధించి మే 29వ తేదీన మనకి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మొత్తంగా కనిపిస్తున్నాయి. మరి మొత్తానికి మొదటి నుంచి అంటే మార్చి 15వ తేదీ నుంచి కవితను అరెస్ట్ చేసి ఇటు కస్టడీ నుంచి రిమాండ్కి మొత్తానికి ఏ విధంగా కవితను చేశారు అన్న అంశాలను అన్నింటిని కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. మరి అలానే ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు ఛార్జ్షీట్లు ఏ విధంగా మేము ఫైల్ చేస్తున్నాం, ఏ విధంగా కవిత ప్రస్తావన చేస్తున్నారు, ఇటు మిగిలిన వాంగ్మూలాలు తీసుకున్న వారి పేరుని ఏ విధంగా ప్రస్తావన చేస్తున్నారు అన్నీ కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. మొత్తానికి రానున్న ఈ సోమవారం, మంగళవారాల్లో మొత్తానికి విచారణలు జరిగిన తర్వాత, వాదనలు జరిగిన తర్వాత పూర్తిగా కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే స్పష్టకి కూడా ఒక పూర్తి వివరణ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.